రామలక్ష్మి రఘురామ్ని అడుగుతూ ఉంటుంది. నాన్న, అమ్మని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడుగుతూ ఉంటే, ఏమోనమ్మా, ఎంత అడిగినా కూడా చెప్పడం లేదు. ప్రవళికని నేనే చంపానని చెప్తోంది. నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు. ఇది జరిగింది, నేను ప్రవళిక దగ్గరికి ఆవేశంగా వెళ్ళాను అని జరిగిందంతా కూడా రఘురామ్ చెప్తూ ఉంటాడు. మీరైనా వెళ్ళి కనుక్కోండి, మేము లాయర్తో మాట్లాడి వస్తాము అని రఘురామ్ చెప్తాడు. జరిగింది చెప్తే విడిచిపెట్టేస్తారు కదా అని సీను చెప్తాడు. కానీ ఆ ఇన్స్పెక్టర్ కోర్టు సెక్షన్లు అంటూ ఏదేదో చెప్తున్నాడు. అందుకే లాయర్ని కలవడానికి వెళ్తున్నాం. రామా, మీ అమ్మకి ధైర్యం చెప్పమ్మా, మేము లాయర్తో మాట్లాడిస్తాం అని శివరాం రఘురామ్ ఇద్దరు కూడా లాయర్ దగ్గరికి వెళ్తారు. ఇక రామలక్ష్మి చైతే నేరుగా జానకి దగ్గరికి వస్తారు. జానకి వాళ్ళనైతే అలా చూసి, నా ఇద్దరు కూతుర్లు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారని తెలిసి నేను చాలా సంతోషపడ్డాను. నా వల్లే మీ కార్యాలన్నీ కొంచెం చెడిపోయాయి అని జానకి బాధపడుతూ ఉంటుంది. చూడు పెద్దమ్మ, ఇప్పుడు నీ వల్ల మా జీవితాలకేమో వచ్చిన నష్టమేమీ లేదు. నువ్వేం బాధపడకు. అసలు నువ్వెందుకు పెద్దమ్మ ఇలా చేస్తున్నావు? చెప్పు పెద్దమ్మ, చెయ్యని నేరాన్ని ఎందుకు అంగీకరించావు అని రామలక్ష్మి ఇద్దరు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. లేదు, నేనే చంపానని జానకి అంటుంది. అప్పుడే రామలక్ష్మి ఇద్దరు కూడా ఎంత అడుగుతున్నా జానకి అయితే నిజం చెప్పడం లేదు. రామలక్ష్మి ఒకరినొకరు చూసుకుంటారు, సైగ చేసుకుంటారు. లేదు పెద్దమ్మ, పెదనాన్ని ప్రవళికని చంపాడని, ఎందుకంటే పార్వతి పిన్ని నదిలో వేసింది ఆ ప్రవళికే అని ప్రభాస్ కనిపించి పెదనానికి నిజం చెప్పేశాడు అని ఆద్య చెప్తుంది. అవును, అప్పుడు నాన్న ఆవేశంగా ప్రవళికని చంపడానికి వెళ్ళాడు. అనుకున్న విధంగానే ప్రవళికని చంపేసి వచ్చాడు అని రామలక్ష్మి చెప్తుంది. పెదనాన్ని కాపాడడం కోసం ఈ నిందని నువ్వు నీపై వేసుకొని ఇలా జైలు పాలయ్యావు, అరెస్ట్ అయ్యావు, అంతే కదా పెద్దమ్మ అని ఆద్య చెప్తే, లేదు లేదు, ఆయన ఏ తప్పు చేయలేదు అని జానకి అంటుంది. లేదు, పెదనాన్నే చేశాడు అని ఆద్య. అవును, నాన్నే చేశాడు. నువ్వు నీపై నేరం ఒప్పుకున్నావు నాన్ని కాపాడడం కోసం అని ఇద్దరు కూడా గట్టిగా వాదిస్తారు. లేదు, ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన ప్రవళికని చంపలేదు అని జానకి అరుస్తూ చెప్తూ ఉంటుంది. మరి ఎవరు చేసింది అని ఇద్దరు కూడా గట్టిగా నిలదీస్తూ ఉంటారు. నేను అని జానకి అంటుంది. ఈ విషయాన్ని నీ నీ నోటి నుంచి రాబట్టడానికి మేము ఇలా గట్టిగా అరుస్తూ మాట్లాడడం పెద్దమ్మ. ఇప్పుడు పెదనాన్న ఈ హత్య చేయలేదని నీకు తెలిసి కూడా ఎందుకు ఎవరో చేసిన నేరాన్ని నీపై వేసుకున్నావు, ఎవరిని కాపాడడం కోసం అని ఇద్దరు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రవళికని ఆయనే చంపారనుకొని నేను ఈ నేరాన్ని అంగీకరించాను. కానీ ఇంతాకే ఆయన మాటల్లో ఆయన ఈ హత్య చేయలేదని నాకు అర్థమైంది అని జానకి ఇక అసలు విషయం చెప్తుంది. పెద్దమ్మ, నువ్వు బాధపడకు, అది ఎవరు చేసినా సరే వాళ్ళని మేం కనిపెడతాం, శిక్ష పడేలా చేస్తాం అని రామలక్ష్మి ఇద్దరు కూడా జానకి మాటిస్తారు. వద్దమ్మా, ప్రవళిక ప్రాణాలు తీశారు అంటే వాళ్ళు అవతల వాళ్ళు ఎంత దుర్మార్గులై ఉంటారో నాకు అర్థమవుతుంది. మళ్ళీ మీ జీవితాలని మీరు ప్రమాదంలోకి పడేసుకోవద్దు. నా రాత ఎలా ఉంటే నేను అలాగే జరిగిపోతూ ఉంటుంది. నేను జైలు శిక్ష అయినా అనుభవిస్తాను, మీరు మాత్రం సంతోషంగా ఉండాలి అని జానకి అంటుంది. అలాంటిది ఏం లేదత్తయ్య, అసలు ఎవరు ఈ పని చేశారో మేం పట్టుకుంటాం అని శౌర్య సీను ఇద్దరు కూడా చెప్తారు. అసలు ఎవరై ఉంటారు అత్తయ్య అని సీను చెప్తూ ఉంటే, ఏమో సీనయ్య, నాకెలా అర్థమవుతుంది, నాకు కూడా అర్థం కావటం లేదు అని జానకి చెప్తుంది. పెద్దమ్మ, నువ్వు బాధపడకు అని జానకి కన్నీళ్ళు తుడుస్తూ, మేము వాళ్ళని పట్టుకుంటాం, నువ్వు ధైర్యంగా ఉండు అని రామలక్ష్మి ఆద్య ఇద్దరు కూడా ధైర్యం చెప్తూ ఉంటారు. అసలు నేను నమ్మలేకపోతున్నాను అని బామ్మ చెప్తుంది. ఏంటి, జానకి వదిన అరెస్ట్ అవ్వడమా అని పార్వతి పద్మ ఇద్దరు అడుగుతూ ఉంటే, కాదు జానకి ఒక ఆడదాని ప్రాణాలు తీసింది అంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను, చీమ కూడా హాని తలపెట్టదు అని బామ్మ అంటూ ఉంటే, ఇందులో ఆశ్చర్యపోవడానికి నమ్మకపోవడానికి ఏముంది, ఈ మధ్య జానకి వదిన చాలా మారిపోయింది అని పద్మ. అవును, అక్క మునుపట్ల లేదు అని పార్వతి. ఇద్దరు కూడా ప్రవళిక ప్రాణాలు జానకే తీసి ఉంటుందని వాదిస్తూ ఉంటారు. అప్పుడే వెంకట్రావు అక్కడికి వస్తాడు. అసలు మీరిద్దరూ మనుషులేనా, అవేం నోర్లు అలా మాట్లాడుతున్నారు, జానకి చెల్లెమ్మ చంపిందంటే ఎవ్వరూ నమ్మరు, మీరు మాత్రం ఎలా నమ్మగలుగుతున్నారు? రేపటి రోజున ప్రవళిక ప్రాణాలు తీసినవాడు దొరికిపోతాడు, అప్పుడు మీ నోర్లు మూతపడతాయి, నోర్లు మూసుకోండి అని తిట్టేసి వెళ్తాడు. అలాంటిది ఏం జరగదు, జానకి శిక్ష పడుతుంది అని పార్వతీ పద్మ ఇద్దరు కూడా అనుకుంటారు. ఇక ప్రభాస్ అయితే బాగా మందు తాగుతూ ఉంటాడు. రే ప్రభాస్, ఏంట్రా మరి అలా తాగేస్తున్నావు, మళ్ళీ ఏమైనా చేసి వచ్చావా ఏంటి అని వాళ్ళ ఫ్రెండ్స్ శ్రీకాంత్ అడుగుతూ ఉంటాడు. అబ్బే, అలాంటిదేం లేదులేరా, తాగుతున్నాను అంతే అని ప్రభాస్ అయితే బాగా తాగుతూ ఉంటాడు. ప్రవళిక ప్రాణాలు తీసేయడం అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. బాగా కంగారు పడుతూ తాగుతూ ఉంటాడు. అప్పుడే కానిస్టేబుల్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అని ఫోన్ని లిఫ్ట్ చేసి, ఏంటో చెప్పండి అని ప్రభాస్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే స్టేషన్లో జరిగిందంతా కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. అవునా,
ఇంత జరిగిందా సరే అని ప్రభాస్ అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఏమైందిరా అని శ్రీకాంత్ అడుగుతూ ఉంటే ప్రవళిక ప్రాణాలు తీసిందని జానకిని అరెస్ట్ చేశారు కదరా, ఇప్పుడు జానకి ఆ ప్రాణాలు తీయలేదు అని ఆద్య రామలక్ష్మి ఇద్దరు కూడా నిజంగా ప్రాణాలు తీసింది ఎవరో కనిపెడతామని శబదం చేసి వెళ్ళారంట అని చెప్తూ ఉంటే అదే కదా, జానకి ఒకరి ప్రాణాలు తీసిందంటే ఎవ్వరూ నమ్మరు, నేను కూడా నమ్మను, మరి వాళ్ళెందుకు నమ్ముతారు? అవునరా, ఇంతకీ ఆ ప్రవళిక ప్రాణాలు తీసింది ఎవరో ఏంటో అని శ్రీకాంత్ కూడా చెప్తూ ఉంటే లేదురా, ఆ ప్రవళిక ప్రాణాలు తీసింది జానకినే, ఆద్య రామలక్ష్మి ఎవరు అనని అబద్ధాలు చెప్తున్నారు, నిరూపిస్తారంట, వాళ్ళని నేను నిరూపించనివ్వను, జానకి శిక్ష పడాల్సిందే, జైలుకి వెళ్లాల్సిందే, ప్రవళిక ప్రాణాలు తీసింది జానకే అని ప్రభాస్ అయితే మందు తాగుతూ చెప్తూ ఉంటాడు. శ్రీకాంత్ అయితే అది విని షాక్ అవుతూ ఉంటాడు. ఇక రామలక్ష్మి అయితే బాధపడుతూ కూర్చొని ఉంటుంది. అప్పుడే శౌర్య భోజనం ప్లేట్ తీసుకొని రామ అన్నం తిని రామా అని ముద్దని నోటి దగ్గర పెట్టబోతూ ఉంటాడు. ఎలా సార్ నేను తింటాను, ఒకవైపు అమ్మేమో జైల్లో అలా బాధపడుతూ ఉంది, నాన్నేమో ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయంగా బయటున్నాడు, మరి మా అమ్మని ఎలా విడిపించాలో అర్థం కావటం లేదు అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. రామ నేను ఒక మాట చెప్తాను, ఏమి అనుకో కదా, నువ్వు నన్ను కొట్టకూడదు తిట్టకూడదు అని శౌర్య అంటాడు. ఏంటో చెప్పండి అని రామలక్ష్మి అడుగుతుంది. నువ్వు ఏమీ అనుకోకపోతే ఆద్య హెల్ప్ తీసుకోవచ్చు కదా అని శౌర్య అంటాడు. వెంటనే రామలక్ష్మి అన్నం ప్లేట్ని విసిరి కొడుతుంది. అంటే నీ భార్య పైన నీకు నమ్మకం లేదా, నమ్మకం లేకనే ఆద్య హెల్ప్ తీసుకోమని చెప్తున్నారా, అంటే నేను దేనికి పనికిరాందాన్నా అని రామలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే అలా కాదు రామా, నేను కడుక్కొని వస్తాను రామా అని శౌర్య మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సీను కూడా అదేవిధంగా రామ హెల్ప్ తీసుకోమని చెప్తూ ఉంటాడు. ఆద్య సీనుపై సాంబార్ పోసేస్తుంది.